మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము తీయండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ఆరోది దుర్నీతి విషయంలోని సంతోషపడక సత్యమునందు ఆనందించాలి. దేని విషయంలో సంతోషపడద్దంటుంది? దుర్నీతి విషయంలో సంతోషపడద్దు, సత్యంలోనే. అర్థం అవ్వడానికి కొంచెం మన భాషలో అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ప్రేమ ఉంటే దుర్నీతిని ప్రేమించదు. అర్థం అవ్వడం చెప్తున్నాను. ప్రేమ ఉంటే దుర్నీతిని ప్రేమించదు. ప్రేమ ఉంటే దేవుని సత్యాన్ని ప్రేమిస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చదవండి. 6వ విషయం, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యాన్నే సంతోషపడుతుంది. మన భాషలో మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ ఉంటే దుర్నీతిని ప్రేమించదు. నాతో పాటు చెప్పండి. ప్రేమ ఉంటే దుర్నీతిని ప్రేమించదు. ప్రేమ ఉంటే సత్యాన్నే ప్రేమిస్తుంది. రైట్? ఇప్పుడు ఇది అర్థమైంది కదా. దుర్నీతిని ప్రేమించదు, సత్యాన్ని ప్రేమిస్తుంది. ఇందుకు దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే ఏంటి? మన భాషలో ఏంటంటే దుర్నీతి అంటే ఏమీ లేవా? చెడ్డతనము, ఇంకా అవసరం లేని మంచి ఉపమానం. అవసరం లేనివి మన జీవితంలో ఉండడం. సింపుల్గా ఒక మాటలో చెప్పారంటే దేవుడికి ఏది ఇష్టం లేదో అవి దుర్నీతులు. సింపుల్గా చెప్పాలంటే దేవుడికి అయిష్టాలు ఏమున్నాయో అవి దుర్నీతులు, దేవుడికి ఇష్టమైనవి మంచివి. రైట్? ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ఉన్నవాడు దుర్నీతిని ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ ఉన్నవాడు సత్యాన్ని ప్రేమిస్తాడు. సత్యం అంటే ఏంటి? ఇంతకీ సత్యం అంటే ఏంటి? ఇంతకీ బైబిల్ నిర్వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ మాట. యేసు నేనే మార్గము, నేనే మార్గం. తర్వాత ఏంటి? యోహాను 14:6 నేనే తర్వాత ఇప్పుడు సత్యం ఏంటంటున్నాడు? ఇప్పుడు సత్యం అంటే ఏంటి? దేవుడే సత్యం. మరి చెప్తున్నాను. దేవుని ప్రేమ ఉన్నవారు దుర్నీతిని ప్రేమించరు. దేవుని ప్రేమ ఉన్నవారు సత్యాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? యేసే సత్యము. రైట్? దేవుడే సత్యం. ఇప్పుడు దుర్నీతిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ఏ ప్రాంతంలో మనం దేన్ని ప్రేమిస్తున్నాము? ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నేను చెప్పే విషయాలు కొంచెం శ్రద్ధగా వింటేనే మీకు అర్థమవుతుంది. సిలెట్ కదా. సిలెట్ వెళ్ళడానికి మార్గాలు ఒకటే ఉందనుకుందాం. ఇలాగెళ్తేనే వస్తుంది. సిలెట్ వెళ్ళాలంటే ఇలాగెళ్తేనే వస్తుంది. ఇప్పుడు తెలియని మీరు వచ్చి సిలెట్ ఎలాగెళ్ళాలి అని అన్నాను అనుకోండి. నేను అంటాను అటు వెళ్ళకూడదు అంటాను. అంటే దాని అర్థం ఏంటి? ఎటెళ్ళమని, ఇటు వెళ్ళమని. మీరు అడిగిందేమో ఎటు వెళ్ళాలి, నేను చెప్పిందేమో అటు వెళ్ళకూడదని. అప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకొక మార్గం ఏంటి? అటు వెళ్ళాలని. రైట్? చెప్పిన విషయం అటు ఇటు, అవునా కాదా, ఇదా కాదా, దీని మీదే ఉంటుంది. అలా చేయకూడదు అని చెప్పానంటే ఇంకెలాగో ఉందని అర్థం. మీరు ఏదైనా విషయం అడిగారు, అలా చేయొచ్చా అంటే అలా చేయకూడదు అన్నానంటే ఇంకేదో ఉందని. ఇప్పుడు దుర్నీతి ఇదొక పదం, సత్యము ఇదొక పదం.
దుర్నీతి అనేది ఒక పదము, సత్యము అనేది ఒక పదం. ఇప్పుడు దుర్నీతిని ప్రేమించకూడదంట, సత్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాల్లో ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ప్రతిదీ ప్రశ్నే, ప్రతి విషయంలో ప్రశ్నే. నేను ప్రశ్న వేస్తాను, సమాధానం మీరు చెప్పుకోండి. క్వశ్చన్ నేను వేస్తాను, ఆ క్వశ్చన్ వినిన తర్వాత, ప్రశ్న వినిన తర్వాత సమాధానం మీరు వేసుకోండి. అటున్నానా ఇట, దుర్నీతిని ప్రేమిస్తున్నానా, దుర్నీతిని వదిలిపెట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అనే విషయం. ఒకవేళ దుర్నీతిని ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి ప్రశ్న శ్రద్ధగానండి. మొట్టమొదటి ప్రశ్న, పాపాన్ని ద్వేషిస్తారు. ఏమన్నాను? ఎప్పుడైనా ద్వేషించారా? ఇందాక చెప్పాను, ఒకటే మార్గం సిలెట్ వెళ్ళాలంటే ఆ మార్గం. మీరు అడిగారు, నేను అటు వెళ్ళాలని చెప్పాను, అటు వెళ్ళకూడదని చెప్పాను, అంటే ఇటు వెళ్ళాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దుర్నీతిని ప్రేమిస్తున్నారా ప్రేమించట్లేదా అనే విషయానికి మనం పరీక్షించుకుందాం. నేను ప్రశ్న వేస్తున్నాను ఏంటంటే, పాపాన్ని ఎప్పుడైనా ద్వేషించారా? దుర్నీతిని ప్రేమించిన వారు పాపాన్ని ద్వేషించరు. అర్థమవుతుందా లాజిక్? ఇప్పుడు నా ప్రశ్న, పాపాన్ని ఎప్పుడైనా ద్వేషించారా? ద్వేషించారా? లోపల సమాధానం వస్తుందా? నీకు ఇష్టమైతే పాపం ఖచ్చితంగా చేస్తావు. అంటే దేన్ని ప్రేమించినట్టు? దుర్నీత, సత్యానా? సత్యాన్ని ప్రేమించేవారు పాపాన్ని ద్వేషిస్తారు. మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎప్పుడు పాపాన్ని మీ లోపలికి రానివ్వకుండా చేస్తారు. సత్యాన్ని ప్రేమించేవారు పాపాన్ని ఎప్పుడు లోపలికి రానివ్వకుండా చేస్తారు. మేడపైన ఓడియాలు, మేడపైన ఇంకేదో ఆరపెట్టో ఎండపెట్టో చేస్తూ ఉంటారు. దృష్టి అంతా ఏముంటుంది? కోతులు వచ్చేస్తాయేమో, కాకులు వచ్చి తినేస్తాయేమో. మీ దృష్టి అంతా ఎలా ఉంటుంది? మధ్యాహ్నం నడువు వాళ్ళతో కొంచెం నడువు నొప్పిపోతుందన్నా మీ కళ్ళు మాత్రం ఎక్కడ తిరుగుతూ ఉంటాయి మేడ మీద. తినేస్తాయేమో, లాగేస్తాయేమో, చేసేస్తాయేమో, గలిబిలు చేసేస్తాయేమో. ఏంటి రానివ్వకుండా చేయాలనుకుంటున్నారు? మీరు ఏదో వేశారో దాన్ని రానివ్వకుండా చేయాలి. పాపాన్ని ఎప్పుడైనా అలా రానివ్వకుండా చేసే ప్రయత్నం చేశారా? కుక్కలు వచ్చేస్తే గేటేసే, కుక్కలు వచ్చేది, కుక్కలు గేటేసే వెళ్ళినప్పుడు మర్చిపోకే అంటాం. ఏంటి దాని అర్థం? ఏదో వచ్చేద్ది, జాగ్రత్త. ఎప్పుడైనా నీ బాడీకి, నీ శరీరానికి గేట్ వేసావా? పాపం వచ్చేద్దామో బాబోయ్ గేట్ వేసేద్దామని. దుర్నీతిని ప్రేమిస్తే గేట్లు బార్లో తిరుగుతావు. వచ్చాయి లోపలికి, తేల్చేసుకుందాం మనం. సత్యాన్ని ప్రేమించావా? గేట్లు వేస్తావు. గేట్లు వేసావా, తీసావా? ప్రశ్న. మూడోది, తప్పు చేసిన వెంటనే ఒకవేళ చేసేస్తే వెంటనే ఆ తప్పుకి కడుక్కోవడానికి ఇష్టపడతాం. తప్పు చేసిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి కడుక్కోవడానికి ఇష్టపడతాం. మా చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ ఊరు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ ఏ ఇంట్లో అయితే ఉండేదో ఆ ఇంటి నుంచి మారి వేరే ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు అతికిచ్చింది. 2-3 ఇల్లు ఉండే, ఆ ఇంటికి మారిపోయి ఆ ఇల్లు అతికిచ్చింది. మేము అదే అనుకుని కాల గట్టున ఉండేది ఆ ఇల్లు, చాలా బాగుండేది. మారిపోయిన తర్వాత మా అమ్మమ్మతో అడిగాం, ఆ ఇల్లు ఏం చేసావు, ఎందుకు వెళ్ళిపోయావు అంటే, గబ్బిలాలు ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి అయితే గబ్బిలాలు దూరిపోతున్నాయి లోపలికి అని చెప్పి మారిపోయని చెప్పింది. చూస్తాము ఆ పాతిల్లు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో దాన్ని, మళ్ళీ వెళ్ళిపోతే చూడలేం కదా, వెళ్తాము ఒకసారి అంటే, వెళ్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. వెళ్ళి చూస్తాం అమ్మ అన్న అంటే, రానిస్తారో లేదు తెలియదురా అన్న. అదే మనీళ్ళే కదా అన్నాం. ఆ మనీళ్ళే అద్దెకిచ్చాము, వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నారు. మాకు బ్రాహ్మిన్స్ తెలుసు, ఏ ఇన్సు తెలియదు అప్పుడు ఆ వయసుకి. అయితే ఏంటమ్మా వెళ్తాం పర్లేండి, చూడండి నెమ్మదిగా అడిగి వెళ్ళండి లోపలికి అన్నారు. మేమందరూ పిల్లల బ్యాచ్ అందరూ అక్కడికి వెళ్ళిపోయి లోపల దూరడం కానీ ప్రయత్నించి ఇలా వెళ్తుంటే, ఆగండి పక్కా బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఎవరు మీరంటే, వీళ్ళు మాదే అని. మేము మాదే కదా, మా అమ్మది కదా, మాదే అన్నాడు. ఆహా మనవరాలా, ఇక్కడే ఉండండి, ఈ హాల్ దాటి రావద్దని చెప్పింది. ఏమనుకోద్దమ్మా చిన్నపిల్లలు, మీరు హాల్ దాటి రావద్దు అని చెప్పింది.
సరే అని చెప్పి అందరూ హాల్ దాటకే వెళ్ళి హాల్ వరకు వెళ్ళి మొత్తం ఒకప్పుడు అక్కడ ఆడుకున్నాం, ఒకప్పుడు ఇక్కడ ఆడుకున్నాం, వంటగది అది అని చూసుకుంటా ఉన్నాం. ఈ లోపల మంచి ముసలమ్మ లోపల నుంచి నడువు వంగిపోయింది. నడువు వంగిపోయి అట్లా స్లోగా వస్తుంది. ఎవరర్రాయిలో అంటుంది. ఓనరామ్ గారు మనవడు మనవరాలమ్మా అని చెప్తుంది. ఎందుకు రానిచ్చావు, మొహం మీద అనేస్తుంది. లోపలికి ఎందుకు రానిచ్చావు అంటుంది. మాకేం పట్టించుకో, పిల్ల కదా, సిగ్గా సరే మాకేం ఆ పదాలకి అర్థం కూడా మాకు తెలియదు. ఎందుకు రానిచ్చావంటే ఏదో అంటుంది అనుకున్నాం తప్ప మా పట్టించుకోవట్లేదు. అలాగే మా చూసుకున్న అటు ఇటు తిరిగేస్తున్నాం. అక్కడే ఉన్నాం. ఈ ముసలమ్మ నెమ్మదిగా వచ్చి కుర్చీలో కూర్చుందాం అనుకుంటుంది. కుర్చీలో కూర్చుందాం అని ఇలా కూర్చుంటే ఆ కుర్చీలో 3 టమాటాలు ఉన్నాయండి. టమాటాకాయలు పెట్టి మర్చిపోయినట్టుంది, వెళ్ళిపోయారు. ఆ ముసలమ్మ కూర్చుని పోతుంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాను నేను. చెయ్యి పట్టుకుని మామా టమాటాలు ఉన్నాయి అక్కడ అన్నాను. చీ అన్నదండి ఒకేసారి. మోద్రష్టప్పుడు బాబోయ్ అనే అప్పుడు నెమ్మదిగా నడుచున్న ఆవిడ దడ్డని వెళ్ళిపోయి బిందు నీళ్ళు జమ్మరించుకుందండి. మేమందరం నవ్వుతున్నాం. మేమందరం నవ్వుతున్నాం. మాకు తెలియదు కదా. పెద్ద అయిన తర్వాత నాకు స్పర్శ తెలిసిన తర్వాత ఆ ముసలిది అలాగంటదా రోజు అని అప్పుడు కోపం వచ్చింది నాకు. అప్పుడు రాలి చిన్నప్పుడు ముట్టగానే నా కళ్ళు ఎదురుగుండా బిందు నీళ్ళు జమ్మరించుకుంది. ప్యూర్ బ్రాహ్మణ్స్ వాళ్ళు, పక్కా బ్రాహ్మణ్స్. ముట్టుకోకూడదంట, వెళ్ళకూడదంట, మాకు తెలియదు. మరి ఆ బ్రాహ్మణ్స్ తప్ప ఇంకా ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. ముట్టగానే కడిగింది. అంత నిష్ట. పాపం అండగానే ఇప్పుడు కడిగావా? పాపం అండగానే ఎప్పుడు కడిగావా? ఆ నిష్టతో కడిగామా? దేవుణ్ణి ప్రేమించేవాడు వెంటనే కడుగుతాడు. దుర్నీతిని ప్రేమించేవాడు అంటించుకుని తిరుగుతాడు. మీకే వదులుతాను ఆ ప్రశ్న. 4వ విషయం, తప్పుడు వ్యక్తితో ఎప్పుడైనా సహవాసం చేశామా? తప్పుడు వ్యక్తితో, తప్పుడు వ్యక్తి అంటే ఇంకోలా అర్థం అవుతుంది. తప్పులు చేసేవారితో, పాపాలు చేసేవారితో సహవాసం ఎప్పుడైనా చేశామా? సహవాసం కలిగి ఉన్నామా? ఒక వ్యక్తి బాగా చాడీలు చెప్తూ ఉంటారు. చాడీలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. వాళ్ళ దగ్గర కూర్చోడానికి ఇష్టపడతామా, వెళ్ళిపోవడానికి ఇష్టపడతామా? ఆ ఇంట్లో మాటలు, ఈ ఇంట్లో మాటలు, ఆ పక్కింటోడు మాటలు, ఈ ఎదురింటోళ్ళ మాటలు, వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆ చుట్టాల కబుర్లు, వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు, రేషన్ కార్డు నంబర్లు, వాళ్ళ ఓటు ఎవరికి వేస్తారు, అన్ని వివరాలు మీకు చెప్తా ఉంటే హరికథ ఏదో తిన్నట్టు చెప్పమ్మ తెల్ల ఇంక బాగుంది అంటాం అని కూర్చుని అంటారా? వాళ్ళు ఎవరి గురించి నాకు ఎందుకు అని వదిలేళ్తారా? ఏం చేయాలి? చేయడానికి ఇష్టపడతాం. కథ బాగుంటుంది కదా, ఇంటింటి కథలు అన్నిటికీ ఆ చక్కగా కూర్చుంటాం. ఇప్పుడు ఆ తప్పు చేసే వ్యక్తులతో కూర్చోడానికి ఇష్టపడతారా, వెళ్ళిపోవడానికి ఇష్టపడతారా? దుర్నీతిని ప్రేమించేవారు రావద్దున తలనపోతున్నట్టుంది మాట్లాడి రే టీ పట్టరా, తలనపోతుంది చెప్పి కబుర్లు, నీళ్ళు పట్టరా, కూర్చోపెట్టించి వివరాలు లాగిచ్చి ఏంటి ఆనందితం? సత్యానా దుర్నీతినా? తప్పు చేసే వ్యక్తులతో పొరపాటు చేసే, ఇప్పుడు ఈ బలహీనత ఉన్న వాళ్ళు చెప్తున్నా చూడండి. ఆ ఇంటి కబురు, ఈ ఇంటి కబురు మీ దగ్గరకు వచ్చి మోస్తుంది అంటే మీరు వింటున్నారంటే ఒక ప్రమాదం ఏంటి తెలుసా? అక్కడ ఇక్కడ చెప్పింది నీ గురించి చెప్పదా, నీ ఇంటి గురించి చెప్పదా, నీ ఇంటి విషయాలు చెప్పదా, నీ దగ్గర కూడా మొత్తం లాగి ఆ ఇంటికి ఈ ఇంటికి చెప్తుంది. ఆ పనే అంత. ఆ బ్యాచ్ ఉత్తరాలు అందిస్తూ ఉంటారు, పత్రికలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు వారితో కూర్చుని సహవాసం చేసావు అనుకో, ప్రమాదం నీకే. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమ, సత్యాన్న, దుర్నీతినా? దుర్నీతే. లోపలంతా ఇష్టం, బాగా ఇష్టం. 5వ విషయం చెప్తున్నాను. ఒక తప్పు చేసిన తర్వాత, ఒక పాపం చేసిన తర్వాత మరలా ఆ తప్పు ఎప్పుడైనా చేశారా? ఒక పాపం చేసిన తర్వాత జీవితంలో ఇంకెప్పుడైనా తప్పు చేయలేదండి అనేవాళ్ళు ఉన్నారా? అన్నీ అలవాటే అండి, చేస్తూ ఉంటాం మేము అనేవాళ్ళు ఉన్నారా? మాకు అలవాటే, సేమ్ చేస్తూనే ఉంటాం. అది చేస్తూ ఉంటాం, దేవుడి దగ్గర ప్రభు అలా చేసాం ప్రభు అని చెప్తాం, మళ్ళీ చేస్తూ ఉంటాం అనేవారు ఉన్నారా?
దుర్నీతిని ప్రేమిస్తే చేసిన తప్పు మరలా చేస్తావు. సత్యాన్ని ప్రేమిస్తే ఒకసారి చేసిన తర్వాత అమ్మో అని చెప్పి చేయవు. ఏం చేస్తున్నావు? సత్యాన్ని ప్రేమిస్తున్నావా, దుర్నీతిని ప్రేమిస్తున్నావా? మీరే 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 చెప్పండి. ఎవరైనా తప్పుడు దారిలో ఉంటే మీరు సహించలేరు. ఎవరైనా పొరపాటు దారిలో ఉంటే, తప్పు చేస్తూ ఉంటే మీరు సహించలేరు. ఎప్పుడైనా ఆ భావం వచ్చిందా? మీకు ఎప్పుడు వస్తుందో చెప్తాను చూడండి. మీ ఎడల తప్పు చేస్తే మీరు ఊరుకోరు. నన్ను అంటావే, నా కుటుంబంలో అవుతావే, నా పిల్లోడిని అంటావే, అలాంటి వాళ్ళు కాదు, ఊరుకో. వారు తప్పులో ఉంటే ఎప్పుడైనా ఊరుకున్నావా? బ్రదరు, అక్క, చెల్లి, తప్పు చేస్తున్నావు, వద్దు, ప్లీజ్ ప్లీజ్, ఆ పని చేయకూడదు చెప్తాము. ఎవరికైనా ఊరుకోగలుగుతావా? నీ ఎడలు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం కడిగేస్తావు. వాళ్ళ పొరపాట్లో ఉంటే ఎప్పుడైనా కడిగావా? ఆపేవా? ఆపం. తప్పు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్దాలన్న ఆలోచన లేకపోవడమే దుర్నీతిని ప్రేమించడం. తప్పు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్దాలి అనే ఆలోచన ఉండడమే సత్యాన్ని ప్రేమించడం. ఇప్పుడు ఏది ప్రేమిస్తున్నాం? సాధారణంగా మనం ఎందుకు చెప్పమో తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఒకరు పొరపాటున ఆ పొరపాటులో ఉంటే వారికి వెళ్ళి చెప్పే దమ్ము ఉండదు. నా పదం పట్టుకోండి, దమ్ము ఉండదు. ఎందుకు తెలుసా? అది చాలే, పెద్ద నువ్వు చేసావు ఏంటి ఈ మాట అంటారని. చాలు పెద్ద చెప్పొచ్చోలే. కానీ ఎందుకు భయమో? నీలో ఉన్న తప్పులు ఎతుకుతారు కాబట్టి. నువ్వు చేయలేదు నాకు చెప్పేస్తున్నావా అంటారు కాబట్టి. ఇప్పుడు దేన్ని ప్రేమించినట్టు? ఈ 6 విషయాలు ఇవి. కొంచెం ఒక మెట్టు మారుస్తున్నాను ఇప్పుడు. మరలా అదే దారి అదా ఇదా చెప్తాను, ప్రశ్న మీరే ఆలోచించుకోండి. తప్పు పాపము తెలిసి చేశారా, తెలియక చేశారా? తప్పు అయినా పాపమైనా తెలిసి చేశారా, తెలియక చేశారా? ఇప్పుడు కొన్నిసార్లు అరే పొరపాటు జరిగిపోయిందే అంటాం. పొరపాటు, అది పాపం కాదు. తెలియక చేసావనుకో, అది పొరపాటు. అంటే నీకు తెలియకుండా ఆ పని చేస్తే అది పొరపాటు. తెలిసి చేసావా, అది పాపం. తెలియకుండా చేసింది తప్పు, తెలిసి చేసింది పాపం. ఇప్పుడు చేసిన పాపాలు, చేసిన తప్పులు, ఉప్పులు తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. మళ్ళీ అదే దారది ఇది. దుర్నీతిని ప్రేమిస్తే తెలిసి చేస్తావు, సత్యాన్ని ప్రేమిస్తే సత్యాన్ని పట్టుకుని ఇంక చేయవు. ఆ విషయంలో రెండో ప్రశ్నకు వస్తున్నాను. తప్పు చేసిన తర్వాత, పొరపాటు చేసిన తర్వాత ఇష్టంగా ఉన్నావా, అయిష్టంగా ఉన్నావా? నా పదం పట్టుకోండి. ఆ పొరపాటు, ఆ పాపం చేసిన తర్వాత ఇష్టంగా ఉన్నారా, అయిష్టంగా ఉన్నారా? ఇష్టం ఈ మా పదార్థం అనుకుంటా. ఆడొస్తే కడిగేద్దామని వెయిట్ చేస్తున్నారు, ఆడొస్తే దుమ్ము దులిపేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఆడ రావాలి కానీ ఆడు కింద మీద కడిగి వదిలి ఉతికి పారేను అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిని కడిగేయడం, ఆడిని ఉతికియడం, ఆడిని మాట్లాడడం పాపం అనే విషయం తెలుసు. ఇప్పుడు లోపల ఉన్నది అంటే ఫ్రీ అవుతావా, అనకపోతే ఫ్రీ అవుతావా? లోపల ఉన్న అక్కసంతా కక్కుతే ఫ్రీ అవుతావా, కక్కుండా ఉంటే ఫ్రీ అవుతావా? కక్కిసిన తర్వాత ఆయన చెడామిడ తిట్టిసిన తర్వాత, బోల్డ్ మాట్లాడిసిన తర్వాత అమ్మయ్య అనుకుంటావా, అరే అలా చేస్తేనేంట అనుకుంటావా? ఏంటి ఆనందం వస్తుంది? దేంట్లో ఆనందం వస్తుంది? అమ్మయ్యలోనా, అరేలోనా? దేంట్లో? అమ్మయ్య అనాల్సినవన్నీ అనేసానండి. మళ్ళీ దొరుకుతారో దొరకడాడు, మరి సువార్త అది చెప్పకపోతే దొరకడు మరాడు. అనాల్సినవన్నీ అనేసాను. ఇప్పుడు ప్రశాంతంగా. తప్పు చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నావు అంటే దుర్నీతిని ప్రేమిస్తున్నావు, డౌట్ లేదు ఆ విషయంలో. తప్పు చేసిన తర్వాత ప్రశాంతంగా లేవు అంటే సత్యాన్ని ప్రేమిస్తున్నట్టు. స్పీడ్ వస్తాను. 4వ విషయం, తప్పు అంటే ఎప్పుడైనా భయం అనిపించిందా? తప్పు పాపము అంటే ఎప్పుడైనా భయం అనిపించిందా? చిన్నప్పుడు మాకు నేర్పించేవారు, అబద్ధాలు ఆడుకో, లెంపలేసుకో, అబద్ధం వాడకో, జేజీ కళ్ళు పీకేస్తారనేవారు. జేజీ
భయం ఉందా? మాకు భయం వేసేది అప్పుడులో. తప్పు చేస్తే, అబద్ధాలు ఆడితే, ఎవరిని కొడితే జేజి కళ్ళు పీకేస్తారన్న భయం ఉండేది. తప్పు అంటే ఇప్పుడు ఎవరికైనా భయం ఉందా? తప్పుకే తొక్కలు తీసారు రక బ్యాచ్లు మనవి కదా. మనకు భయాలా? ఆ తప్పు దగ్గర రావాలి కానీ తప్పునే నిలదీసి అడిగేస్తాం మనం. తప్పు అంటే భయం ఉందా? అమ్మో ఈ తప్పు చేస్తే ప్రభు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, తప్పు చేయకూడదు. భయం అనిపించింది ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించదే? వెచ్చల విడదనకు అలవాటు పడిపోయి, తప్పులు చేసి అలవాటు పడిపోయి, మీరు గేదెల్ని కొడతా ఉంటే పట్టించుకోవా? దున్నపోతల్ని ఎందుకమ్మా అంత కర్త కొడతావు అంటుంది. ఏదన్నా కొట్టకమ్మా అంటుందా? ఏం పట్టని సౌండ్ ఉంటుంది కర్రతో. అది నిదానంగా వెళ్తూ ఉంటుంది. చాలాసార్లే కొట్టేవలే. ఇలాంటి దెబ్బలు ఎన్ని చూడలేదు మా జీవితంలో. చిన్నప్పటి నుంచి వస్తుంది అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్తా దున్నపోతులు. స్పర్శ తెలియదు, తోలు మందం అయిపోయి స్పర్శ తెలియదు. ఇప్పుడు తప్పు చేస్తున్నాడు భయం తెలియట్లంటే ఏమన్నాలి? తోలు మందం, స్పర్శ తెలియట్లేదు, అరే తప్పు చేస్తున్నాను భయం కనీసం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నట్టు? ఇప్పుడు దుర్నీత, సత్యానా? ఐదో విషయం చెప్తున్నాను. ఈ పాపం నుంచి ప్రభువా నన్ను ఎలాగైనా బయటపడవా తండ్రి, ఎలాగైనా బయట పెట్టవా యేసయ్యా, ఈ పాపం నుంచి ఎలాగైనా బయట పెట్టి ప్రభువా అడిగారా? ఏడ్చారా? ఉపవాసం ఉన్నారా? కన్నీరు విడిచారా? ఈ పాపం నన్ను వెంటాడుతుంది అస్తమానం, ఈ పాపం తప్పు నా అస్తమానం చేస్తుంది, దయచేసి విడిపించు ప్రభా. ఉందా ఆ తపన? ఉందా? ఎప్పుడైనా అంత తపన ఉందా? మా పిల్లోడు సరిగ్గా ఎగ్జామ్ రాయాలంటున్నాడు, ప్రభా నువ్వే చూసుకోవాలి, కావాలంటే 3 రోజులు ఉపవాసం ఉంటావు, నువ్వే చూసుకోవాలి, అది ఎలాగైనా పాస్ అయిపోవాలి, అది సరిగ్గా రాయలేదు, ఒంట్లో పోలేదు, ఆ రోజు ఎలాగైనా చేసేయాలి దేవుడు. నీకు ఏది కావాలో అడిగితే ఎలాగైనా చేసేయాలి, దాన్ని కడుపు మార్చేసుకుంటావు. మరి పాపం విషయంలో ఎప్పుడైనా నొప్పి వచ్చిందా? నాలోంచి ఎలాగైనా తీసే ప్రభు అని గోజాడావా? మీ జీవితానికి ఒక సవాల్. మీరు ఎప్పుడైనా చాలామంది పాస్టర్లను చూసుంటారు మీ జీవితంలో, చాలామంది పాస్టర్లని కలిసి ఉంటారు మీ జీవితంలో. మీ పాస్టర్ల దగ్గరగా మీకు కలిసిన పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థన అవసరత పెట్టలేదా మీ జీవితంలో? పలానా విషయం చెప్పి, అంటే మా లాంటి వాళ్ళు కనపడ్డారు అనుకోండి, బాగున్నావు అని అడగరు, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేస్తారు డైరెక్ట్గా. ఇంకే బాగున్నావు, ఉన్నావో, తిన్నావో, సచ్చావో, బతిక ఏముండదు, డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి అని చెప్పి వెళ్ళిపోతారు. మీకు కనపడిన పాస్టర్స్కి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయమని చెప్పారా, చెప్పలేదా? చెప్పేమో అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మయ్య అందరు సంకస్తులు ఎత్తారు. మీరు పెట్టిన ప్రార్థన అవసరతలో నేను ఈ బలహీనతలో ఉన్నాను పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి అన్నవారు ఇప్పుడు చేతులు ఎత్తండి. పాస్టర్ గారు ఈ బలహీనత తప్పు నాలో ఉంది, అది పోవాలని మీరు నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరున్నారు? సెట్టా రాసుకెళ్ళి ఆ సిట్టా గురించి అంతా చెప్తారు, ప్రార్థన చేసండి మా వాడు పిన్నం కొడుకు పెద్దమ్మ కొడుకు ఆడ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళకి బాగోదు వీరికి బాగోదు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, అన్నీ సెట్టాలు చెప్పేసి చేయండి. ఉంచండి దేనికి? మరి ఇది పెట్టకపోతే మరి ఆడు ఊరుకోడు కదా. చేస్తాలంటే మరి చేస్తాలు చేయడం డౌట్ మీకు. ఆ ఫీజు కట్టిన తర్వాత అమ్మయ్యా ఎప్పుడైనా మీ బలహీనత గురించి, పాస్టర్ గారు ఇది ఏంటో అసలు వదలలేకపోతున్నాను, చాలా చాలా దుఃఖం అనిపిస్తుంది లోపల, ఇది పోవాలండి, నాకు ఈ లక్షణం నాకు వద్దండి, అసలు ప్రార్థన చేస్తారా నా గురించి అన్నారు ఎవరన్నా? దుర్నీతిని ప్రేమించడం అలవాటైపోయి, సత్యాన్ని ద్వేషించడం అలవాటైపోయి, ఏది ప్రార్థన చేయాలో, ఏది ప్రార్థనలో అడగాలో, ఏది ప్రార్థన చేయమన్నాలో చెప్పే స్థాయి దాటిపోయి వెళ్ళిపోయాం. దేన్ని ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు? దుర్నీతి బాగా ప్రేమించేస్తున్నాం కదా. ఇంకొక మెట్టు ఎక్కుతాను, 3 మెట్లు, 3వ మెట్టు ఎక్కేస్తాను, స్పీడ్గా చెప్పేస్తాను, టైం అవుతుంది. సత్యాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక దుర్నీతి గురించి మాట్లాడాను, ఇప్పుడు సత్యాన్ని ప్రేమించేవారు అంటే క్రీస్తుని ప్రేమించేవారు అంటే సత్యాన్ని వెతుకుతారు. ఏమన్నాను అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? దేవుణ్ణి వెతుకుతారు. ఎప్పుడు? ప్రతి
ప్రతి విషయంలో దేవుణ్ణి ఎతుకుతారు. ఎతికారా? ప్రతి విషయంలోనే ఎతికారా? ప్రతి విషయంలో ప్రభువును వెతికారా? ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, ఈ స్కూల్ పిల్లలు కాలేజ్కి వెళ్ళే టైంకి వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడులా ఉండవు. కాలేజ్కి వెళ్ళే టైంలో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఎవ్వరికీ తెలియకుండా మనము కాలేజ్కి వెళ్తున్నట్టు వెళ్ళి కాలేజ్కి వెళ్ళకుండా బయట ఎక్కడ తిరిగేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాము అంటారు. కొందరు బ్యాచ్లు రెడీ అవుతారు. ఆ బ్యాచ్లో ఇప్పుడు మీరు ఉన్నారనుకుందాన్ని, అక్కడ దేవుడిని ఏమి ఎతుకుతారా? దేవుణ్ణి ఏమైనా ఎతుకుతారా? ఇప్పుడు చేసే పనులు ఎప్పుడైనా దేవుణ్ణి ఎతికారా? సత్యాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి వెతుకుతారు. ఒకసారి ఈ వారం రోజుల్లో దేవుణ్ణి ఎక్కడైనా ఎతికిన దాఖలు ఉన్నాయా? వెతకడం అంటే మీరు చేసే పనిలో దేవుని ముందు పెట్టడం అంటే. ఏ పనులు అయితే చేస్తారో ఆ పనిలో దేవుని ముందు పెట్టడం. వెతికారా? వెతుకుడి. ఏంటి వెతకాలి? ఎప్పుడైనా ఎతికారా? 500 నోట్ ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు, ప్రభా సాయం చేయి, ప్రభా సాయం చేయి, ప్రోత్సాహం చేయి. 500 నోట్ మర్చిపెట్టి ఎక్కడో పెట్టాను, ఎక్కడ పెట్టాను అస్సలు గుర్తురాట్లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాను, కానీ ఎక్కడ పెట్టాను గుర్తురాట్లేదు. నువ్వు అన్నావు కదా ప్రభా వెతుకుడి దొరుకునని, మరి ప్రార్థన చేస్తున్నా నా వాక్యం ప్రకారం అవుద్దా? వెతుకుడి దొరుకుని అన్నాడు కదా, మరి ఇప్పుడు నీ నామంలో నీ వాక్యం ప్రకారం వెతుకుతున్నానంట, అవుతుందా? సత్యాన్ని వెతికేవా? నువ్వు చేసే పనిలో సత్యాన్ని వెతికేవా? ఫస్ట్ క్వశ్చన్ అది. మళ్ళీ దారిలో అదే, వెతికావా వెతకలేదా? రెండో విషయంకి వచ్చేస్తున్నాను స్పీడ్గా. సత్యం దొరకగానే మీ ఆనందానికి హద్దు లేవు అనే భావం ఎప్పుడు వచ్చిందా? సత్యం దొరకగానే ఏంటి ఇలా చేయకూడదా, తప్ప, అమ్మ ప్రభా ఎంత మంచి సత్యం నాకు తెలియపరచో, సంతోషం ప్రభా, ఆనందం వచ్చిందా? ఇలా చేయకూడదు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఎప్పుడైనా ఆనందం వచ్చిందా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇలా చేయకూడదు అనే విషయాలు చెప్తున్నాను, చెప్పట్లేదా? ఆనందం వచ్చిందా? ఇది ఎప్పుడు చూసిన ఇలాంటివి చెప్తాడు అనిపించిందా? ప్రతివారం ఇదే, ఇలా చేయకూడదు ప్రతివారం ఇదే. సత్యం దొరికినప్పుడు ఆనందం వచ్చిందా? నాకు సత్యం దొరికింది, నాకు తెలియదు ఈ విషయం అంటే, తప్పు అని నాకు తెలియదు, పాపం అని తెలియదండి, నాకు సంతోషం కిందండి, ఇంత మంచి విషయం, అమ్మ వచ్చిందా ఆనందం, సంతోషం. అయితే ఈ విషయంలో మూడో విషయం చెప్తున్నాను, ఇక్కడ దొరికిపోతారు. మీ సంతోషాల మీద నీళ్ళు కొట్టేస్తాను చూడండి. ఇప్పుడు సత్యం దొరకగానే నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? నాకు ఈ సత్యం దొరికింది, నేను ఇలా ఉన్నానా లేదా? నాకు ఈ వాస్తవం దొరికింది, నేను ఇలా ఉన్నాను లేదా? ఈ వాస్తవం ప్రకారం, సత్యం ప్రకారం నేను ఇలా ఉన్నాను లేదా? నువ్వు సత్యాన్ని ప్రేమిస్తే సత్యాన్ని వెతుకుతావు. సత్యం దొరకగానే నీలో ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఆ సత్యాన్ని చూసి నాలో ఉందా లేదా పరీక్షించేవా ఎప్పుడైనా? బాగా చెప్పారు ఈరోజు, చాలా మంచి విషయాలు చెప్పారు. అయిపోయింది, అక్కడితో సినిమా క్లోజ్. ఆదివారం ఆరాధన ముగింపు, ఆమేన్, శుభం కార్డు. ఆ సత్యాన్ని పట్టుకెళ్ళి ఆ వారం అంతా, అమ్మో నేను ఎక్కడైనా ఇలా ఉన్నానేమో, అమ్మో నా ఆలోచన ఎక్కడైనా ఇలా మారుతుందేమో, అమ్మో ఉందా ఎప్పుడైనా? ఉంటే సంతోషమే. నాలుగో విషయంకి వస్తాను. ఆ సత్యాన్ని పట్టుకొని నేను నిలిచి ఉండాలి, సత్యమందు నిలిచి ఉండాలి అనే తపన ఉందా? సత్యం దాటి వెళ్ళకూడదు, సత్యం దాటకూడదు, సత్యం అనే గీత దాటకూడదు, సత్యంలో నేను నిలిచి ఉండాలి అనే మెలకుతనం ఉందా? ఉంది అని అనిపిస్తుంది మీకు కదా, ఉన్నాము అని అనిపిస్తుంది మీకు. ఇప్పుడు చెప్తాను చూడండి. అప్పుడే పుట్టిన చంటిబిడ్డ అనుకుందాం, అప్పుడే పుట్టిన చంటిబిడ్డ. డాక్టరు ఒక మాట చెప్పాడు, అమ్మా ఈ బిడ్డలో చిన్న సమస్య ఉంది, ఒక్క దోమైనా కుట్టినా చాలా ప్రమాదం అని చెప్పాడు. ఒక్క దోమ కుట్టినా చంటిబిడ్డ చాలా ప్రమాదం చెప్పాడు. కొట్టకుండా చూసుకుంటాం లేండి డాక్టర్ గారు, చూసుకుంటాము, దోమతర కట్టేస్తాము, మ్యాట్స్ వెలిగిస్తాం, కాయిల్స్ పెట్టేస్తాం, పొగ చేసేస్తాం, అన్నీ చేస్తాం చెప్పారు. సడన్గా ఇంట్లో కరెంట్ పోయింది, బ్యాటరీ పని చేయట్లేదు, ఇన్వర్టర్ ఎంత సౌండ్ అవుతుంది. ప్రశాంతంగా నిద్రపోతావా? ఇప్పుడు ఎలా చూస్తావు పిల్లోడిని? కళ్ళు ఇలా పెట్టి
ఏదొచ్చేస్తుందో, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఏదొచ్చేస్తుందో, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, సత్యంలోంచి తప్పిపోతావు అని అంత జాగ్రత్త ఉందా ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పండి. అంత మెలకు నాకు ఉందండి, నాకు సత్యం తెలిసింది, వెతికాను, దొరికింది, సత్యం నాకు వచ్చింది, ఆ సత్యాన్ని పరీక్షించుకున్నాను, సత్యంలో నేను నిలిచి ఉంటాను, ఆ జాగ్రత్త ఉందా? తప్పిపోతానేమో, తప్పిచ్చేస్తారేమో జాగ్రత్త ఉందా? మీకే వదులుతున్నా ప్రశ్న. 5వది, సత్యమే మార్గమని. సత్యమే మార్గమని. ఆ మార్గము విలువైందని ఎప్పుడు అనిపించిందా? ఏ సత్యాన్ని అయితే పొందుతున్నావో, ఏ సత్యాన్ని అయితే నీ దగ్గరకు వచ్చిందో, ఆ సత్యము మార్గము విలువైనది అనే విషయం ఎప్పుడు అనిపించిందా? ఎప్పుడు అనిపించిందా? విలువైందని, 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 విలువైందని. ఆ మార్గపు విషయంలో విలువ చాలా మందికి తెలియదు. యేసుప్రభు నమ్ముకున్నావు కదండి, బాప్తిజం తీసుకున్నావు కదండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు కదండి, అమ్మయ్య అయిపోయింది కదండి, అయిపోయింది. ఆ మార్గపు విలువ తెలిసింది ఎప్పుడైనా? నీ కోసం చేశాడని అంత విలువ అనిపించింది ఎప్పుడైనా? అంత విలువ. మీ ఇంట్లో పనిచేసే పాలికాపులు, మీ ఇంట్లో పనిచేసే పాలికాపులు, మీ ఇంట్లో పనిచేసే ఆ కూలోలు, మీకు బానిసగా ఉంటున్న, మీకు దగ్గర పనిచేస్తున్న వారు, మీరు ఎప్పుడైనా వారింటికి వెళ్తే, మీరు వారింటికి వెళ్తే మిమ్మల్ని ఎలా చూస్తాడు? వచ్చావా, ఏంటి సంగతి అంటాడా? రండి 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 రండి, కూర్చొని 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 అంటారా? ఏంటి విలువ ఇస్తారు ఇప్పుడు మీకు? ఉంటుందా లేదా? మీతో పాటు వాడే, మీకంటే కొంచెం ఎక్కువడే, రారా ఇప్పుడు వచ్చావు, ఇలా వచ్చావేంటి అంటాడు. ఆడు ఆ విలువ తెలిసింది. ఇప్పుడు ఆడంత విలువ ఇస్తాడు. మీ కింద పనిచేస్తాడు కాబట్టి. మీ పైన పనిచేసేవాడు ఆ సత్యాన్ని చెప్పి మీకు ఒక మార్గం వేశాడు. ఇప్పుడు మీకు ఎలా ఆ విలువ ఉందా? మీ పైన ఉన్నవాడు, ఇప్పుడు మనం కూలోలం, ఆయన మార్గం వేస్తే ఆ విలువ ఉందా? యేసు ప్రభు నాకు మార్గం వేశాడా, సత్యం అనే మార్గం నాకు వేసాడా? ఉందా? ఉందా? 6వ విషయంకి వస్తున్నాను. తెలిసిన సత్యాన్ని ప్రకటించకుండా ఉండబుద్ధేస్తుందా, ప్రకటించాలనిపిస్తుందా? మీకు తెలిసిన సత్యాన్ని ప్రకటించాలనిపిస్తుందా, ప్రకటించకుండా ఉండాలనిపిస్తుందా? ఎంత అనిపిస్తుంది? మోతాదు ఎంత? ఒక వ్యక్తి గురించి సీక్రెట్ మీకు తెలిసిపోయింది, ఒక వ్యక్తి గురించి రహస్యం మీకు తెలిసిపోయింది. ఆ రహస్యం ఎవ్వరికి చెప్పొద్దన్నారు. ఆ రహస్యం ఎవ్వరికి చెప్పకుండా ఉండబోద్దు, అందరికి చెప్పాలనిపిస్తుందా? ఏంటి లోపల తపన? ఇప్పుడు మీకు తెలిసిన సత్యం అలా చెప్పాలనిపించిందా? ఆ స్థాయిలో చెప్పాలనిపించిందా? నేను సత్యాన్ని కనిపెట్టానండి, సత్యాన్ని వెతికానండి, దొరికిందండి, నాకు పరీక్షించుకుంటున్నానండి, ఆ సత్యం మార్గమైన విలువైందండి, మీకు చెప్తానండి, ఉందా? సత్యాన్ని ప్రేమించావా? సత్యాన్ని ప్రకటించకుండా ఆగలేవు. సత్యపు విలువ తెలిసిందా? ప్రకటించకుండా ఆగలేవు. 7వ విషయం చెప్తున్నాను, నాతో పాటు చెప్పండి. 7వ విషయం, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదండి, కొంచెం గట్టిగా, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు ఏమనుకుంటాడో అదే ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు ఏమనుకుంటాడో అదే నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఏదో అనుకుంటున్నావు అని బ్రతుకుతున్నావా, దేవుడు ఏమనుకుంటున్నావు అని బ్రతుకుతున్నావా? సమాజం అంతా, మనిషి జాతి అంతా అలాగా అనుకుంటారేమోలేండి, బాగోదేమో, అలా చేస్తే బాగోదేమో, అలా చేస్తే ఏదని అనుకుంటారేమో. ఎప్పుడైనా దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించావా? అరే ఇలా చేస్తే దేవుడు ఏమనుకుంటాడో ఆలోచించావా? సత్యాన్ని ప్రేమించేవాడు దేవుడు ఏమనుకుంటాడో ఆలోచిస్తాడు. నా మాట పట్టుకోండి. ఏ వ్యక్తి అయితే సత్యాన్ని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దేవుడు ఏమనుకుంటాడో ఆలోచిస్తాడు. మనుషులు ఏమనుకుంటాడో కాదు, మనుషుల అభిప్రాయం కాదు, ప్రభువు ఏమనుకుంటాడో. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమనుకుంటాడు అనుకున్న జీవిస్తామో మనం చాలాసార్లు మనుషులు ఏమనుకున్నా కదా, మనుషులు సంతోషపెట్టడమే కదా. సత్యాన్ని ప్రేమించేవాడు దేవుని సంతోషపెడతాడు. దేవుని పెడుతున్నావా, మనుషులనా?
ఆఖరిగా ఆమోస్ గ్రంథంకి వద్దాం ఒకసారి. ఆమోస్ గ్రంథము, ఆమోస్ ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 'తీసారా తొందర దొరకడు ఆమోస్ తీయం కాబట్టి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం తీయడం బ్రో. 750 చూడండి. తీసారా ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం తీయండి. తీసి 14వ మాట చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయము 14వ మాట. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి ఏంటి వెతకాలి? ఇప్పుడు మేలును వెతకాలి. ఆగండి, 15వ మాటలో స్టార్టింగ్ పెట్టు. ఏంటి ద్వేషించాలంట? కీడిని ద్వేషించాలి. మరి ఎవరిని ప్రేమించాలి? చాలు. 15 మాటలో ప్రారంభ మాటలో కీడుని మంచిని ప్రేమించాలి. ఇప్పుడు మంచి ఎవరు? కీడెవరు? మళ్ళీ 14 చూడండి. ఇప్పుడు 15వ మాట. బతుకున్నట్టు, మీరు బ్రతుకున్నట్టు రైట్. 15వ మాట. కీడుని ద్వేషించి మంచిని ప్రేమించాలి. చాలు రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు మాట్లాడిన విషయాల్లో మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టుంది? దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టుంది? సత్యాన్న కీడా? ఏది ప్రేమించమంటున్నాడు? ఈ విలువ తెలియకపోతే, ప్రభు హెచ్చరికలు తెలియకపోతే మనం కీడునే ప్రేమించుకుంటూ వెళ్ళిపోతాం. కీడునే ప్రేమించడానికి ఇష్టపడతాం. ఈ కీడుని కనుక, ఈ దుర్నీతిని కనుక మనం వదలకపోతే, దుర్నీతి ప్రేమించడం ఇష్టపడతా ఉంటే దేవుని ప్రేమించడం. ఇప్పుడు మీ హృదయంలో ఇప్పుడు చెప్పిన విషయాలు ఎన్ని ప్రశ్నలు అయితే మాట్లాడామో అన్ని విషయాల్లో ఎక్కడ దేవుడికి వెళ్తుంది, ఎక్కడ దుర్నీతికి వెళ్తుంది, ఏ మార్గంలో నడుస్తున్నాం? ఆ మార్గము స్పష్టంగా చెప్తున్నాడు. దుర్నీతిని ప్రేమించద్దు, దేవుడిని ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి. ఏది సత్యమో దానికే నిలబడదాము, ఏది వాస్తవమో దానికే నిలబడదాము. దేవుడి విషయాలు తప్ప ఏ విషయంలోని ఇంకా అక్కడ బెండ్ అవ్వడానికి లేదు. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. నాతో పాటు చెప్పండి, దేవుడు ఏమనుకుంటాడో నాకు కావాలండి. ఎప్పుడైతే ఇది బలంగా మీరు